బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భూకంపం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూ ప్రకంపనలు రేకెత్తించాయి. ఇక దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో ఈ భూమి కంపించింది. 2 సెకండ్ల పాటుగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇళ్ల నుంచి జనాలు బయటికి పరుగులు తీశారు. తాళ్ళూరు మండలం గంగవరం, తాళ్ళూరు, రామభద్రాపురంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ముండ్లమూరు మండలంలో శంకరాపురం, పోలవరం, పసుపుగుళ్ళు, వేంపాడు గ్రామాల్లో ఈ భూమి కంపించింది. సో మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కనబడుతోన్న ప్రకాశం జిల్లాలో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. భూ ప్రకంపనలు పెద్ద ఎత్తున ప్రజలను భయాందోళనకు గురి చేస్తాయి. దర్శి నియోజకవర్గంలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఎక్కడగా పెద్దగా కనబడలేదు. అధికారికంగా భూమి కంపించినట్టుగా భూ ప్రకంపనల గురించి ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎర్త్క్వేక్ అలర్ట్స్ నుంచి కానీ ఎటువంటి అలర్ట్స్ అయితే లేవు. కానీ ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు. 2 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. భూమి కదిలిందన్నట్టుగా వారంతా చెప్పి పరుగులు తీశారు. ఇంట్లో కొంత సామాగ్రి కూడా కింద పడేట్టు తెలుస్తోంది. అయితే పక్కనే ఏదైనా బ్లాస్టింగ్ లాంటిది జరిగిందా, అందుకారణంగానే ఈ రకంగా భూమి కంపించినట్టుగా ప్రజల్లో అనిపించిందా, ఆ కారణంగానే భూమి ఏదైనా ప్రకంపనలు రేకెత్తించినట్టుగా వారికి ఫీల్ అయ్యారా, అందుకే సామాన్లు కింద పడిపోయాయంటే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది భూకంపం అని కనుక నిజంగా అయి ఉంటే ఇప్పటికే అధికారిక ప్రకటన ఉండేది. అటు ప్రభుత్వం నుంచి కానివ్వండి, భూకంపం ఎర్త్క్వేక్ అలర్ట్స్ నుంచి కానివ్వండి, ఒక అధికారిక ప్రకటన అయితే ఉండేది. ఎన్ని సెకండ్ల పాటుగా వచ్చింది, రెక్టార్ స్కేల్ పై ఎంత నమోదైందని మాత్రం అధికారిక ప్రకటన అయితే ఉండేది. ప్రస్తుతానికి అటువంటి ప్రకటన ఏం లేదు. కానీ పబ్లిక్ మాత్రం భూకంపం వచ్చిందన్నట్టుగానే ఇళ్ల నుంచి పరుగులు బయటకు తీయడం చూస్తున్నాం. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ బల్బ్ ఒకటి ఊగుతూ కనబడుతోంది. అదేవిధంగా పక్కనే ఇంట్లోని సామానంతా కింద పడిపోయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూకంపం అంటూ పెద్ద ఎత్తున ఒకసారిగా వార్త హైలైట్గా మారింది. ఇక దర్శి నియోజకవర్గంలో భూమి కంపించింది. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో భూకంపం ప్రకంపనలు అక్కడ వారంతా కూడా ఫీల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక 2 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. ఇళ్ల నుంచి జనాలు పరుగులు తీశారు బయటికి. తాళ్ళూరు మండలం గంగవరం, తాళ్ళూరు, రామభద్రాపురంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు గ్రామంలో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఇచ్చే ముందు ఒకసారి ఆ పబ్లిక్ అంతా కూడా ఈ భూకంపం గురించి వాళ్ళకు ఫీల్ అయ్యారు. వాళ్ళ సెన్సేషన్ భూకంపం అన్నట్టుగా భావిస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిజంగానే భూకంపం వచ్చిందా, వారి మాటలో ఒకసారి చూద్దాం. భూమి కంపించింది. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటా వేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంత వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి రైట్. ప్రజలు చెప్తున్న ప్రకారంగా 10:36 దర్శి నియోజకవర్గంలో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటుగా భూమి అంతా కూడా కదిలింది. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. ఒక్కసారిగా ఈ భూమి కదలడం చూసి అవాక్కు గురయ్యాను. ఇంట్లో వాళ్ళంతా కూడా బయటికి పరుగులు తీశారంటూ చెప్తున్నారు వారంతా కూడా. ఒకసారి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, సో భూకంపానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు అధికారికంగా ఎవరన్నా భూమి కంపించిందన్నట్టు, కానీ ఆ రెక్టార్ స్కేల్ పై ఎంత నమోదైంది, ఎంత మ్యాగ్నిట్యూడ్గా ఈ భూకంపం వచ్చిందని ఎవరైనా చెప్తున్నారా? అసలు కేవలం పబ్లిక్ మాత్రమే సెన్సేషన్ ఫీల్ అయ్యారా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా 3 మండలాల్లో భూమి కంపించినట్టయితే ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే గతంలో కూడా ఇదే ప్రాంతంలో అంటే ముండ్లమూరు మండలము, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో అత్యధికంగా కూడా ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. కాకపోతే ఇది భూ ప్రకంపనలో లేకపోతే అసలు ఏ విధంగా అనేది మటుకి అధికారులు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే సుమారు 30 కిలోమీటర్లు, అన్ని మండలాలకు కూడా 20 నుంచి 30 కిలోమీటర్లు డిస్టెన్స్ లోనే ఈ చీమకుర్తి గెలాక్సీ క్వారీలు అయితే ఉన్నాయి. ఈ క్వారీల్లో భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించినప్పుడల్లా అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భూమి కంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఈసారి 2 నుంచి 3 నిమిషాల సేపు ఈరోజు ఉదయం 10:26 భూమి కంపించినట్టు గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, ఆ కంపించిన సమయంలో కూడా అది ఇంట్లోని సామానంతా పడిపోవడం కూడా జరిగింది. మేము భయానికి గురై బయటకు వచ్చామని చెప్తున్నారు. కాకపోతే గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదు. ఒక్కసారి బ్లాస్టింగ్ జరిగిన సమయంలో 1 సెకండ్ 2 సెకండ్లు అలాగా భూమి సౌండ్ కి, ఆ బాంబ్ బ్లాస్టింగ్ సౌండ్ కూడా పూర్తిగా కూడా కంపించినట్టుగా అనిపిస్తుంది. కానీ అది భూ ప్రకంపనలు కాదని చెప్పేసి గతంలో కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈసారి వచ్చిన భూ ప్రకంపనలో దర్శి నియోజకవర్గం, అదేవిధంగా కురిచేడు మండలాలు కూడా
వెళ్ళటం కూడా అంత దూరానికి ఇది నిజంగా ఈ బ్లాస్టింగ్ వల్లే జరిగిందా లేకపోతే నిజంగా భూమి కంపించిందా అనేది మటుకి అధికారులు నిర్ధారణకు వచ్చి తెలియజేసే పరిస్థితి. మొత్తానికి ఇది రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదైందని మటుకు కూడా అధికారులు అధికారికంగా తెలియజేస్తుంది. ఇది మొత్తానికి కూడా కొంత సమయం పట్టే ఉంది. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే ఆ చేమకుర్తికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని గ్రామస్తులు అయితే మటుకి ఇది సహజంగానే చూస్తున్నారు. కానీ ఇది మొదటిసారిగా కురిచేడు నియోజకవర్గం అదే విధంగా తాళ్ళూరు వరకు వెళ్ళినవారు గ్రామస్తులు ఎంతసేపుగా ఈ భూ కంపించిందని చెప్తున్నారు. కొంతమంది 2 సెకండ్లు కంపించింది అంటున్నారు, కొంతమంది 3 సెకండ్లు కంపించింది అన్నారు. ఇది సహజమే అని చెప్పేసి కొంతమంది అని అంటున్నారు. ఈ సమయంలో ఈ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇది ప్రకంపనలు మేము మొదటిసారిగా చూసిన కొన్ని మండలాల నియోజకవర్గం మట్టి కొంత ఆందోళనకు గురవడం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో మేము ఎప్పుడు ఈ స్థాయిలో చూడలేదు, ఈ స్థాయిలో మొదటిసారిగా మాకు ఆ భూమి అంతా కంపించడం, ఇంట్లో సామాన్లు పడిపోవడం కూడా జరిగింది. మేమైతే దాన్ని ఫీల్ అయ్యాము కాబట్టి మేము భయాందోళనకు గురయ్యాము. అధికారులు ఎవరైనా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక భయాందోళనకు గురే అవకాశం ఉంది కాబట్టి వారి నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే పబ్లిక్ కొంత కంట్రోల్లో ఉంటారు. లేదంటే నిజంగానే వచ్చిందేమో మళ్ళీ వస్తుందేమో ఒక ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది. అధికారులు ఎవరు స్పందించడం లేదా? ప్రస్తుతానికైతే ఏ అధికారి కూడా అధికారికంగా అంటే జిల్లా అధికారికం నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. వాళ్ళు ఏంటంటే రిక్టర్ స్కేల్ మీద వచ్చినటువంటి నమోదు పెట్టి వాళ్ళు ఇది నిజంగా భూకంపమా లేకపోతే గతంలో జరిగిన విధంగానే జరిగిందని చెప్పేసి ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం అయితే ఉంది మనది. ఎందుకంటే గతంలో కూడా ఈ చేమకుర్తి బ్లాస్టింగ్ కేవలం చేమకుర్తి గ్రానైట్ బ్లాస్టింగ్ మోతాదు మించి బ్లాస్టింగ్ చేయడం వల్లే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఆ సమీప గ్రామాల్లోని ఇంటి గోడలు కూడా బీటలు వాలి కొన్ని భవనాలు అయితే శిథిలావస్థ కూడా చేసే పరిస్థితి. ఇదే విధంగా మరోసారి అధిక మోతాదులో బ్లాస్టింగ్ జరగడం వల్ల కూడా ఇది ఏమైనా సంభవించిందా అని చెప్పేసి అధికారులు ఆ కోణంలో కూడా విచారణ చేసే అవకాశం అయితే ఎంతైనా ఉంది. కాకపోతే ఇది భూకంపం అయితే మటుకు అధికారులు కొంత అప్రమత్తమై అక్కడ దగ్గరలోని గ్రామస్తులు కానీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే భూమి కంపించిందో ఆ ప్రాంత ప్రజలు అయితే అప్రమత్తం ఏర్పడ్డాయా? అది తక్కువ సెకండ్లు అంటే పెద్దగా అంత తీవ్రత ఏం లేకపోయినప్పటికీ ఏదైనా క్రాక్స్ ఏర్పడడం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? ఈ భూ ప్రకంపనల వల్ల కూడా ఎటువంటి నష్టం వాటిల్లినట్టు కానీ లేకపోతే గోడలు బీట వాడినట్టు కానీ ఏదైనా ఆస్తి నష్టం కానీ వస్తు నష్టం కానీ జరిగినట్టయితే ఇంతమటికి సమాచారం లేదు మనం. కాకపోతే జరిగిన తీవ్రత మటుకి గ్రామస్తులు పూర్తిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు బ్లాస్టింగ్ జరిగితే వాళ్ళు అది బ్లాస్టింగ్ జరిగింది ఎందుకంటే ఆ బ్లాస్టింగ్ సౌండ్ సుమారు 20 కిలోమీటర్ల పైగా కూడా వినిపించిన సందర్భంలో ఇది చేమకుర్తి క్వారీలో బ్లాస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇలాగా ఉందని చెప్పేసి. కాకపోతే ఈ సమయంలో వచ్చిన భూ ప్రకంపనలు ఎటువంటి బ్లాస్టింగ్ సౌండ్ లేకుండానే అది డే టైం, ఎందుకంటే బ్లాస్టింగ్ మాక్సిమం కూడా నైట్ టైము అలాగే ఎర్లీ అవర్స్ లో జరుగుతూ ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి. కాకపోతే ఈసారి 10 గంటల 26 సెకండ్లు వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా భూకంపం అయి ఉండొచ్చు అని చెప్పేసి గ్రామస్తులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది పరిశోధనలు చేసి ఈ చేమకుర్తి గ్రానైట్ అంటే మోతాదుకు మించి కూడా దీన్ని తవ్వటం వల్ల కూడా ఇక్కడ భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసి దానికి సంబంధించిన నివేదికలు కూడా గతంలో అధికారులకు అయితే అందజేయడం జరిగింది. కాకపోతే ఆ నిబంధనలకి ఎవరు పట్టించుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు అంటే నిబంధనలకు విరుద్ధంగా కూడా లోతుగా తవ్వటం, దానివల్ల భూమి కొంత గ్యాప్ ఏర్పడటం ఇదంతా కూడా ఈ భూ ప్రకంపనలకు ఆస్కారం ఉండదని చెప్పేసి గతంలో కూడా అధికారులు తెలియజేసే పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈ భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి వచ్చేది లేదు. కాకపోతే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడెక్కడ భూమి కంపిస్తున్న నేపథ్యంలో కూడా అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఒకసారి భూమి కంపించిందా అని చెప్పి చూస్తున్న అధికారులు అయితే అధికారికంగా చెప్పాల్సి ఉంది. లేని పక్షంలో ఇది పూర్తిగా కూడా చేమకుర్తిలోని గ్రానైట్ క్వారీలో జరిగే బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిందని చెప్పి అయితే భావించవచ్చు మనం. రైట్ శ్రీనివాసరావు, మొత్తం మీద ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా ప్రజలంతా కూడా భయభ్రాంతులైపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారిక ప్రకటన అయితే లేదు. అధికారిక ప్రకటనే కాకుండా నిజంగానే భూమి కంపించిందా, ఎంత మేర కంపించింది, దాని రెక్టార్ స్కేల్ పై ఎంత నమోదైంది, ఎన్ని సెకండ్ల పాటు కంపించిందన్న విషయం అయితే అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే ప్రస్తుతానికి ప్రజలైతే పక్కాగా చెప్తున్నారు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి, భూమి కంపించిందని చెప్తున్నారు. 2 సెకండ్ల పాటుగా భూమి కంపించిందన్నట్టుగానే వారంతా భావిస్తున్నారు. ఇలా నుంచి పరుగులు తీశారు కూడా. దర్శి నియోజకవర్గంలో ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇళ్లలోంచి జనం బయటికి పరుగులు తీశారు. తాళ్ళూరు మండలం, గంగవరం, తాళ్ళూరు, రామభద్రాపురంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపగల్లు, వేంపాడు గ్రామాల్లో కూడా ఈ భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. సో నిజంగా మీరు కూడా ఫీల్ అయ్యారా?
ప్రకాశం జిల్లా వారు ఆర్టీవీ చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఒకసారి నిజంగానే మీరు కూడా ఫీల్ అయ్యారా? ఆ క్షణంలో మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇక్కడ పక్కనే గ్రానైట్ క్వారీలు కూడా ఉన్నాయి, ఇతరత్ర బ్లాస్టింగ్ కూడా అవకాశం ఉంది. దాని ప్రభావంతోనే ప్రకాశం జిల్లాలో ఈ భూమి కంపించిందన్నట్టుగా మరికొందరు చెప్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? హైదరాబాద్లో ఇటీవల కాలంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత నిజంగానే భూమి కంపించినట్టుగా మీరు ఫీల్ అయ్యారా? ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. భూమి కంపించింది. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంత వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. భూమి కంపించింది. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంత వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.